SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య పాత మంచిర్యాలలో మొక్కలు నాటారు. గోదావరి రోడ్డులో రోడ్డు పక్కన మొక్కలు నాటి పర్యావరణ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల బారిన పడకుండా చూసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెట్ల పెంపకానికి కృషి చేయడం అభినందనీయమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛదనం ఈ రెండు ప్రోగ్రాంలు అనేది మానవ జాతికి మన ఈ సమాజానికి ఎంతో అవసరమైన విషయాలు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రజలారా మీరు గ్రహించాల్సింది ఒకటే ఉంది. స్వచ్ఛత కొరకు మనం ఇంట్లో అయితే ఎట్లా శుభ్రం ఉంచుకుంటామో అట్లనే మన వాడ, మన వీధి, మన గల్లీ, మన ఊరు, మన వాడ వాటిని కూడా మనం శుభ్రం ఉంచుకోవడమే స్వచ్ఛత. పచ్చదనం అనేది మనం ముఖ్యంగా మనం ధ్యాస పెట్టాల్సిన విషయం పచ్చదనం మీద. ఎందుకంటే పచ్చదనం అంటే చెట్లు పుష్కలంగా పెరిగితే పచ్చదనం మనం పచ్చగా కనబడుతూ ఉంటుంది. ఈ పచ్చదనం అనేది మన కళ్ళకు కూడా చాలా మంచిది. ఆ గ్రీనరీ అనేది మన కళ్ళకు ఎఫెక్ట్ లేకుండా మన కళ్ళ లోపల ఉన్న ఏదన్నా మలినాలు ఉన్నా కానీ లేదా కళ్ళ లోపల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ పచ్చదనం అనే లైట్ తోటి అవి సెట్ అయిపోతాయి. రెండవది ఏంటంటే చెట్లు పెంచుకోవడం వల్ల పచ్చదనం వస్తుంది. చెట్లు పెంచుకోవడం వల్ల మనకు ఒక మంచి ప్రశాంతమైన మంచి గాలి వస్తుంది. ఆ గాలి ఎవరు ఇస్తున్నారు అంటే చెట్లు ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి అని అంటే మనం ఒక విషయం ఆలోచిద్దాం. మన తల్లి మనకు జన్మనిచ్చింది, ప్రాణాన్నిచ్చింది, కానీ దానికి వాయువు లేదు. ఆ వాయువునిచ్చేది చెట్లు. అంటే మనకు తల్లి మనకు ప్రాణం ఇస్తే ఈ చెట్లు మనకు వాయువుని ఇస్తున్నాయి. కాబట్టి ఆ వాయువు మనకు రావాలంటే మానవాళి ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాబట్టి మనమందరము ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏంటంటే ప్రతి వ్యక్తి ఇప్పుడు మంచిర్యాల పట్టణంలో 150,000 మంది ఉన్నాం. మనిషి ఒక్క చెట్టు నాటేనే 150,000 చెట్లు మేము పెంచుకోవచ్చు. 2 చెట్లు నాటామనుకోండి 3 లక్షల చెట్లు. అంటే మంచిర్యాల పట్టణం అంతా స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఒక చెట్టు కానీ 2 చెట్లు కానీ మనం పెంచాలని నిర్ణయించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వన మహోత్సవం కార్యక్రమం భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం భాగంగా నిన్నటి రోజున మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు ప్రేమసారావు గారు నస్పూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ గారు అదేవిధంగా మిగతా అధికారులందరితో మున్సిపల్ అధికారులందరితో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమం భాగంగా ఈరోజు పాత మంచిర్యాలలో 8వ వార్డులో ఒక కార్యక్రమాన్ని మా మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య గారు అదేవిధంగా కమిషనర్ గారు ఆధ్వర్యంలో మిగతా మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఆర్పీల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే మరి స్వచ్ఛంగా ఉండాలి అదేవిధంగా మరి పచ్చదనం కూడా పెంపొందించే ఉద్దేశంతో పోయిన ప్రభుత్వం ఏదైతే హరితహారంలో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహించని చెప్పింది తప్ప మరి చెట్లు పెట్టింది మరి రికార్డులో ఉంది తప్ప ఎక్కడ మాత్రం కనబడతలేదు. కానీ ఆ విధంగా జరగద్దని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇస్తూ ఎక్కడైతే చెట్టు ఉందో ఎక్కడైతే మరి దానికి సంబంధించిన విషయాలను అవన్నీ ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఖచ్చితత్వంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మున్సిపల్ అధికారులు కావచ్చు టోటల్ గా అందరూ సిబ్బంది దీన్ని చాలా తీసుకోవడం జరిగింది. ఈ 5 రోజుల కార్యక్రమం భాగంగా మరి ప్రతి ఒక్కరూ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఈ ప్రతి సంవత్సరం 1-2 చెట్లు నాటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్తున్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ర్యాలీ జరిగింది. జిల్లా నలుదిశల నుండి తరలివచ్చిన ఆదివాసీలు మంచిర్యాల కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి వైశ్య భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరించాయి. అనంతరం వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని హక్కుల సాధన కోసం చర్చించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు కురిసెంగ వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పెందూరు హనుమంతు, ఉపాధ్యక్షుడు వెంకటేష్, గౌరవాధ్యక్షుడు మాడవి శంకర్, సలహాదారులు ఆడజంగు, సోయం జంగు, భార్గవ్, ఆలం బాపు, వెడ్మ కిషన్, నారాయణ, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంచిర్యాల పట్టణంలో 9 తెగల ఆధ్వర్యంలో ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం వైశ్య భవన్ నందు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామనంటే 1994లో ఐక్యరాజ్య సమితి జెనీవాలో సమావేశమై ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ ఈ ఆగస్టు 9 తారీఖు రోజు గూడాలలో వాళ్ళ జెండలు ఎగరవేస్తూ వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనలు జనజీవన స్రవంతికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలోని అన్ని తెగలు ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఇది అందరి పండుగ. అంటే మా ఆదివాసీ తెగలలో రకరకాల తెగలు ఉన్నాయి, తెగలలో రకరకాల పండుగలు ఉంటాయి, కానీ ఇది అన్ని తెగలకు వర్తించే పండుగ కనుక దీన్ని అందరం మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికి కూడా మా ఆదివాసీ గూడాలలో కానీ మా ఆదివాసీ సమాజంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఇప్పటికి కూడా అందడం లేదు. విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి, మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ నీరు కానీ లేకుండా ఇప్పటికీ మా ఆదివాసీ జనాలు చాలామంది మరణించడం జరుగుతుంది. మేము ఈ ప్రభుత్వాలని ఒకటే కోరుతున్నాం, మా ఆదివాసీ సమాజం బతకాలంటే అడవితోని మమేకమై ఉన్నది, అడవితోనే మా జీవితం ఉన్నది. మాకు అడవిని దూరం చేస్తే మేము అన్యక్రాంతమైపోయి కొన్ని రోజులకు మా ఆదివాసీ తెగలనేటి అంతరించిపోయే పరిస్థితి ఉన్నది. కనుక ప్రభుత్వాలను కోరేది ఏంటంటే ఏ ప్రాజెక్టులు కట్టినా, ఏ కొత్త కార్యక్రమాలు చేసినా మా ఆదివాసీ గూడాలని అంతరింపజేస్తున్నారు. ఇది మాకు చాలా దారుణం. ఇలాంటి చర్యలు ప్రభుత్వాలు పూనుకోకుండా ఆలోచిస్తే ఈ మంచిర్యాల జిల్లాలో దాదాపు 40-50 వేల పాపులేషన్ మా ఆదివాసీ సమాజంలో ఉన్నది. ఇక్కడ మా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా సౌకర్యం కల్పించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. రెసిడెన్షియల్ స్కూల్ లేకపోవడం వల్ల మాలో ఉన్నటువంటి మా బాలికలకు సరైనటువంటి విద్య అందక వారు ముందుకు పోలేకపోతున్నారు. కనుక ఖచ్చితంగా మా ఆదివాసీ గూడాల కాశీపేట మండలం, దండపల్లి మండలం మా ఆదివాసీ మండలాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక బాలుల కళాశాల, తర్వాత ఒక బాలికల కళాశాల ఖచ్చితంగా ఏర్పాటు చేస్తే మా యొక్క విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు అందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూలు ఆదిలాబాద్ జిల్లాలో 3 జాగాలలో ఇచ్చిళ్ళు. ఆదిలాబాద్ తర్వాత ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మా మంచిర్యాల జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ను కూడా మాకు అందిస్తే మా గిరిజన విద్యార్థులు మంచి చదువును అందుకొని ఐఐటి, నీటు మొదలగు మన కాంపిటేటివ్ పరీక్షలలో పాల్గొని మా వాళ్ళు కూడా ఉన్నత చదువులని అందేందుకు అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా మా బాధలను, మా కోరికలను తీర్చాలని కోరుకుంటున్నాం. అట్లాగే జియో నెంబర్ 3ని తీసేసి మా ఆదివాసీ సమాజాన్ని అంతరించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ని తీసేసి మెల్లగా మా సమాజాన్ని అంతరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ ప్రభుత్వాలు తప్పకుండా వీటిని విరమించుకోవాలి. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఏకతాటికి వచ్చి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలోనే ఆదివాసులకు దినం ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1982లో మన ఆదివాసులకు దినం ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరపాలని వారు కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము మా యొక్క సంస్కృతిని కావచ్చు, మాకు ఉన్నటువంటి హక్కులు కావచ్చు, మాకు వచ్చే అన్ని పథకాలు కావచ్చు, ఈరోజు మేము చర్చించి రాబోయే రోజుల్లో మాకు ఆదివాసులకు కూడా అన్ని విధాలు ఉండాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ రావడం జరిగింది. సరే, మేము ఒకటే ఇప్పుడు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఆదివాసుల యొక్క స్థితిగతులు అనేది మారడం లేదు. కాబట్టి మాకు ఈరోజు అది చూసినట్లయితే విద్యాపరం కావచ్చు, వైద్యపరం కావచ్చు, రోడ్ల పరంగా అన్ని విధాలుగా మా ఆదివాసులందరూ కూడా అన్ని కూడా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, ఏవైతే మారుమూల ప్రాంతాలు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పించాలి. అదేవిధంగా ఏవైతే ఆదివాసీ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మేము ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా గిరిజన గురుకులాలు బాలబాలికలకు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఒకటి ఏమేమి చేస్తున్నామంటే, ఈ మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ భవన్ లేదు కాబట్టి అన్ని జిల్లాలో ఆదివాసీ భవన్ ఉంది. ఇక్కడ ఆదివాసీ భవన్ అని మేము ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈసారి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవన్ని కూడా నిర్మించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.
నాగుల చవితి పర్వదినంను భక్తులు భక్తి శ్రద్ధలతో శుక్రవారం నాడు ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల పోచమ్మ చెరువు కట్ట, హమాలీవాడలో ఇతర ప్రాంతాల్లో పాము పుట్ట వద్ద భక్తులు పూజలు చేసి పుట్టలో పాలు పోశారు. ప్రముఖ ప్రాంతాల పుట్టల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోచమ్మ చెరువు కట్ట వద్ద నాగదేవత ఆలయంలో వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ దంపతులు పూజలు చేశారు. కనికరమున కాపాడే జనని మనసేమి వశం స్వరమే జీవనమై మాయని రామని సర్వమంగళ మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు 17వ వార్డు ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు మరియు నాగపంచమి శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే నాగపంచమి మరియు గరుడ పురాణంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో హిందువులు ఎంతో భక్తిభావంతో ప్రతి ఇంట పూజలతో ప్రతి ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నాగదేవత చిన్నప్పటి వాళ్ళలోని నాగదేవత కాలంలో స్వయంభుగా వెలిచిన ఈ పుట్టను ఎంతో అభివృద్ధి చేసి ఈ చుట్టుపక్కల ప్రజలకు ఆలయం కట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ పుట్టలో భక్తిభావాలతో పుట్టలో పాలు పోయడము, దేవునికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించడంతో వారి కోరుకున్న కోరికలు తీరుతాయని భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిభావంతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి కాని వారు కూడా ఈ పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పిస్తే పెళ్లి అవుతుంది అని నమ్మకం ఉంది. అలాగే పిల్లలు కాని వారు కూడా ఇక్కడ పూజ చేసుకొని దాని పుట్టని బొట్టు పెట్టుకోవడం అనేది కూడా ఎంతో అత్యంత ప్రీతికరమైనది. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మా 17వ వార్డులో ఈ గుడి నాగుల పంచమిలో చాలా శ్రేష్టమైనది. ఇక్కడికి మేమందరం వచ్చి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. మళ్ళీ సంతానం లేని వాళ్ళకి కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి మొక్కులు తీరుతాయి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు మరియు నాగుల పంచమి శుభాకాంక్షలు. కాలనీ వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం పవర్ఫుల్. ఈ దేవుడు నాగదేవత అంటే మొక్కుకున్న మొక్కులు వెనుక ముందనే తప్పకుండా నెరవేరుతున్నాయని ఒక నమ్మకంతో చాలామంది నైట్ 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటల నుండి స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటల వరకు ఈ నాగదేవత దగ్గర పాలు పోస్తూ ముత్తైదులందరూ సంబరాలు మంచిగా జరుపుకుంటూ నాగదేవతను బాగా నమ్ముకున్న దేవత అయ్యి మా కోరిక తప్పకుండా నెరవేరాలని అందరి క్షేమాభిమానాలు కోరుతూ అందరూ మేము అశ్వకుంభలతో సల్లంగా ఉండాలని ఆ నాగదేవతను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం కళ, కౌన్సిలర్లు పోగల మల్లయ్య, గడ్డం సమ్మయ్య, పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంచెం పైన రా బ్యానర్ లాస్ట్ కొంచెం పైన లేపండి. తెలంగాణ పచ్చల పేరు అడవి ఉంటే లాభం అడవి ఉంటే లాభం చెట్లను పెంచు సీను కాపాడుకోవాలి. చెట్లను పెంచు అడవి ఉంటే లాభం వనాలు మానవాలి మన కేతనపల్లి మున్సిపాలిటీలో ఈరోజు గురుకుల పాఠశాలలో 150 చెట్లు ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఇంకా కొంత ప్లేస్ ఉంది, దాంట్లో కూడా మొత్తం పూర్తి చేస్తాం. అది కాకుండా మన రామకృష్ణపూర్ ఏరియాలో ఇంటింటా ఒక చెట్టు పెడితే ఆ ఆక్సిజన్తోనే మనము సగము జబ్బులు పొడగొట్టుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే అది ఎంత పెరిగితే మనకు అట్లాంటి ఆరోగ్యంగా ఉంటాం. అది అందరూ ఆలోచించి ఇంటింటికి ఒక చెట్టు పెట్టగలరని మీ అందరికీ మా యొక్క నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కౌన్సిలర్ గారితో అలాగే హెచ్ఎంతో పిల్లలతోటి మొక్కలు నాటే ప్రోగ్రాం అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఇక్కడ 80 మొక్కలు అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 150-200 మొక్కల వరకు కూడా మేము ఇక్కడ పెట్టి ఇక్కడ ఆహ్లాదకరంగా చేసే ప్రయత్నం చేస్తున్నాము. మా చైర్మన్ గారు తోటి మన కౌన్సిలర్స్ ఆ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే హెచ్ఎం గారు, టీచర్స్, పిల్లలు కూడా తల ఒక మొక్క ఇక్కడ నాటడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలని నా యొక్క కోరిక. ఇది మన మానవాళికే చాలా మంచిది, ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి అందరికీ నేను చెప్పే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నస్పూర్ కాలనీ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆలయాలు శుక్రవారం తొలి శ్రావణ మాసం పూజలతో కలకలలాడాయి. నస్పూర్ కాలనీలోని వెంకటేశ్వరాలయం, శ్రీరాంపూర్ ఆర్కే6 కాలనీ శివాలయం, కొత్త రోడ్ ఆంజనేయాలయం, ఆర్కే8 కాలనీలోని గణేష్, శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలతో శోభను సంతరించుకున్నాయి. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయాలయం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్ ఆధ్వర్యంలో వేద పండితులు విజయ్ శర్మ ఆంజనేయాలయంలో తొలి శ్రావణ మాసం పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నాగుల పంచమి వేడుకల్లో భాగంగా మహిళలు
మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయ ఆవరణలోని పుట్టలో పాలు పోసి నాగదేవతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సతీష్, రమేష్, రవి, సంపత్, మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం శ్రావణమాస నాగుల పంచమి వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి భక్తులు ఆలయాలకు చేరుకొని సమీప పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణం కావడంతో పట్టణంలోని ప్రధాన ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలోని పూజారులు నాగుల పంచమి యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.